పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి ఆగస్టు 11 మాస శివరాత్రి వస్తుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, అసలు ఆ రోజును మేమంతా కూడా ఎలా సద్వినియోగపరచుకోవచ్చు అంటారు? మనకు ప్రతి నెల మాస శివరాత్రి గనక వస్తే ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది. మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రే మహాశివరాత్రి అవుతుంది. మాఘమాసంలో మహాశివరాత్రికి సంబంధించినటువంటి నియమం ఏమిటి అని అంటే, చతుర్దశి మొత్తము నిశీ సమయం వరకు ఉండాలి. అప్పుడే అది మహాశివరాత్రి అవుతుంది. అంతటి పర్వణి పుణ్యకాలము ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చే మాస శివరాత్రి. ఎందుకంటే మధ్యరాత్రి వరకు కూడా ఈ చతుర్దశి తిథి ఉంటుంది. ప్రదోష కాలం నుంచి మొదలుకొని మధ్యరాత్రి వరకు ఉంటుంది. కాబట్టి లింగోద్భవ కాల సమయం వరకు కూడా ఉంటుంది. సహజంగా మహాశివరాత్రికి మాత్రమే లింగోద్భవ కాల సమయం. ఇక్కడ మనం దాన్ని అన్వయించుకుంటే ఆ మధ్యరాత్రి నిశి సమయం వరకు కూడా ఈ యొక్క చతుర్దశి తిథి ఆవరించి ఉంది. పైగా దేవతలకి తల్లి అయినటువంటి అదితి దేవి అధిపతిగా ఉన్న పునరుసు నక్షత్రము, అలాగే బృహస్పతి అధిపతిగా ఉన్న పుష్యమి నక్షత్రము రెండు కలిసి వచ్చినటువంటిది ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చే మాస శివరాత్రి ఆగస్ట్ 11. పైగా మీరు గమనించుకున్నట్లయితే ఈ యొక్క శయన ఏకాదశి అనేది జరిగింది కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఆ ఏకాదశి రోజున విష్ణుమూర్తి భగవానుడు శేషశయనంపై నిద్రకు ఉపక్రమిస్తాడు. మళ్ళీ కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి రోజున నిద్ర నుంచి మేల్కొంటాడు. ఇది కదా. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటిది అంశము ఏమిటంటే, ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క శయన ఏకాదశి నుంచి ఉత్థాన ఏకాదశి వరకు ఉన్న మధ్యకాలంలో సృష్టి స్థితి లయకారకాలలో స్థితికారకుడు రక్షించేవాడు నిద్ర ఉపక్రమిస్తే మరి ఎవరు ఆయన బాధ్యత తీసుకుంటారు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. మరి విష్ణువుని అని. కానీ ఆ యొక్క విష్ణు యొక్క పని భారాన్ని కూడా ఈశ్వరుడు తన నెత్తి మీద వేసుకుంటాడు. ఈ యొక్క ఈశ్వరుడు ఈ యొక్క 4 నెలలు కూడా సృష్టి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు ఈశ్వరుడే దగ్గరుండి ఈ యొక్క భారాన్ని మోస్తాడు. అటువంటి ఈశ్వరునికి సంబంధించినటువంటి మాస శివరాత్రి రోజున ఎవరైతే పరమేశ్వరుని అర్చిస్తారో, అందున ఆషాఢ మాసం, ఆషాఢ మాసము అంటే సంబంధించి పితృకాలానికి చాలా గొప్పదిగా వర్ణించబడి ఉంది. పైగా దక్షిణాయనం ప్రారంభమైన మొదటి మాస శివరాత్రి ఇది. అవును గురుగారు. కాబట్టి ఈ రోజున విశేషంగా అర్చిస్తే, ఈశ్వరుని కనుక అర్చిస్తే భవిష్యత్ అంతా కూడా శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. ఈశ్వరుని అర్చించినటువంటి వాళ్ళకి అసలు లేనిదంటూ ఉండదు, అన్నీ ఉంటాయి. ఏది పోదు, చేతి మించి ఏది పోదు. అలాగే ఈ యొక్క 12వ తారీఖు రోజున మనకు కనిపించకపోయినా ఆచార నియమాలు పాటించాల్సిన పని లేదు. కానీ 12వ తారీఖు సూర్యగ్రహణ ప్రభావం ఏర్పడుతుంది. కాబట్టి మన ఇండియాకి కాలమానాన్ని మనం తర్జుమా చేసుకుంటే 9:24 నుంచి 1 గంట రాత్రి 1:46 వరకు ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సర్పదోష నివారణకి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఈ యొక్క 12వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో ఈ సంబంధించినటువంటి కాలసర్పదోష నివారణకి, ఉద్యోగ సంబంధ దోష నివారణ, వివాహ సంబంధ దోష నివారణ, ఇల్లు కట్టుకోవాలనే కోరిక నెరవేరడం కోసం, ముఖ్యంగా ఆడవాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, ఆ దోష నివారణకి, ఇంకా చెప్పాలి అని అంటే ప్రధానంగా జాతకరీత్యా అనేక రకాలైనటువంటి సమస్యల నివారణకి. ఇప్పుడు కర్కాటక రాశిలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క సంబంధించినటువంటి దోష ప్రభావంగా ఆ రాశిలో జన్మించిన వారికి దోష నివారణార్థమై. అంటే దోషం అంటే ఏంటి? 50 రూపాయలు నష్టపోయే చోట 100 రూపాయలు నష్టపోతాం.
ఓకే, కాబట్టి సమస్య కాస్త. నష్టము నష్టమే, మ్మ్. ఎక్కువ శాతం నష్టం కాకుండా ఉండడం కోసం ఈ యొక్క దేవతానుగ్రహం పొందడం. మ్మ్. ఇక శని వక్రీకరించున్నాడు కాబట్టి 12 రాశుల వారికి ఈ యొక్క శని ప్రభావం అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది. మ్మ్. కావున ఈ శని దోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల గోత్రనామాలు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల ఈ యొక్క కార్యక్రమంలో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా ఇక ఈ రోజున అవకాశం ఉంటే ఏం అనగా చేయాలి 11వ తారీఖు రోజున మ్మ్. పూర్తిగా ఉపవాస నియమాన్ని పాటిస్తే మరీ మంచిది. మ్మ్. ఆ? ఓకే గురు. ఈ యొక్క ఉపవాస నియమాన్ని పాటించాలి. మ్మ్. తర్వాత ఉదయం పునరుసు నక్షత్రం ఉంది కాబట్టి అవును గురు. ఆ రోజున శివాలయంలో అభిషేకం జరిపించుకోవాలి. మ్మ్. సాయంకాల ప్రదోషకాల సమయానికి పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి చాలా విశేషమైనటువంటి నక్షత్రము. పుష్టి కలిగించేటువంటిది. ఏ కోరికతోనైతే ఏ దేవత ఆరాధన చేస్తామో ఆ కోరికకి పుష్టి కలిగి అతి శీఘ్రంగా నెరవేర్చగలిగేటువంటి శక్తి ఆ పుష్యమి నక్షత్రానికి ఉంటుంది. మ్మ్. ఆ పుష్యమి నక్షత్రానికి ఉన్నటువంటి సమయంలో మళ్ళీ ప్రదోషకాల సమయంలో వీలైతే సాయంకాలం 5 గంటలకి అవకాశం ఉంటే మ్మ్. ఏం చేయాలి? ఇంట్లోనైనా కానీ ఈశ్వరుడికి మళ్ళీ అభిషేకము జరిపించి మ్మ్. శివాలయానికి చేరుకొని అర్చన చేయాలి. శివాలయం. ఎవరైతే ఈ విధంగా దేవతా ఆరాధన చేస్తారో మ్మ్. అటువంటి వాళ్ళకి విశేషంగా శివానుగ్రహం కలుగుతుంది. మ్మ్. ఇటువంటిది మళ్ళీ తప్పిందా మళ్ళీ మాస శివరాత్రి దాకా మనం ఎదురు చూడాలి. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి ఆషాఢ మాసములో వచ్చే మాస శివరాత్రి దక్షిణాయనం. మంగళవారం అయింది. పైగా పునరుసు పుష్యమి నక్షత్రంతో ఉన్నది. ప్రదోషకాలం మొత్తం కూడా ఈ యొక్క శివ అనుగ్రహాన్ని ప్రాప్తింపచేసే చతుర్దశి తిథి ఉంది. కాబట్టి ఈ రోజున అందరూ కూడా శివాలయంలో గనక అభిషేకం జరిపించినట్లయితే ఆ సంకల్పం ఆ పరమేశ్వరునికి సంకల్పం తెలియచేసి నా యొక్క సంకల్పాన్ని నెరవేర్చే బాధ్యత నీదే శివయ్య, నీవు తప్ప నన్ను ఇంకెవ్వరూ కూడా కాపాడలేరు, నీ అనుగ్రహం నాకు కావాలి అని చెప్పి ఆ స్వామికి ప్రణమిల్యమంటే తప్పకుండా ఆ శివయ్య వింటాడు. తప్పకుండా. ఎందుకంటే కన్న తల్లిదండ్రులు ఎట్లయితే కాపాడుకుంటారో ఈ సృష్టికే ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు. కాబట్టి అటువంటి దేవతానుగ్రహం మనకు ఎంతో శీఘ్రంగా లభిస్తుంది. అటువంటి దుర్లభమైనటువంటి ఎన్నో పూజలు క్రతువులు చేస్తే వచ్చే దుర్లభమైనటువంటి దేవతానుగ్రహం ఈ ఒక్క రోజున ఆ శివయ్యని ప్రార్థించడం ద్వారా మనకు లభిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే అవకాశం ఉంటే 12వ తారీఖు రోజున సూర్యగ్రహణం ఉంది కాబట్టి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో కాలసర్పదోష నివారణ, వివాహ దోష నివారణ, రుణబాధలు తొలగిపోవడం కోసం, ఉద్యోగ సమస్యలు తొలగిపోవడం కోసం, అలాగే అనారోగ్య సమస్యల నివారణ కోసం, ఆడవాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ నివారణ కోసం, అలాగే ఇంకా చెప్పాలి అని అంటే దీర్ఘ సౌమంగళ్యత సిద్ధి కోసం, శనిదోష నివారణ కోసం, ముఖ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటి కర్మదోషాలు తొలగిపోవడం కోసం, సర్పబాధలు సర్పదోషాలు తొలగిపోవడం కోసం ఈ యొక్క హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. ఆగస్టు 11 మాస శివరాత్రి విశిష్టతను మాకు మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు నమస్కారం గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో చూసారు కదా, ఆగస్టు 12 గురువుగారి ఆధ్వర్యంలో కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో జరిగే క్రతువులో మీరంతా కూడా మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి. మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.